శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథాల్లో ధన్యులు అని వ్రాయబడినటువంటి కీర్తనలను వరుసగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గత వారము 33వ కీర్తన 12వ చరణంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అని మనము ధ్యానం చేశాము. ఈరోజు కీర్తనలు 34వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుదాము. కీర్తనలు 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరలా చదువుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, మరొక ధన్యుడు ధన్యులు అని వ్రాయబడినటువంటి మరొక కీర్తన భాగంలో ఇది చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. కీర్తనకారుడు తన యొక్క కష్ట సమయంలో, మరణాయ సమయంలో, భయాల్లో, శ్రమలన్నిటిలో, ఆపదలలో దేవుడు ఏ విధంగా తప్పించాడు అని అనుభవపూర్వకంగా దేవునిని తన అనుభవములో రుచి చూచి, అంటే అనుభవించి, కేవలము వినటము, చదవటము, అర్థం చేసుకోవటము, ధ్యానించటం మాత్రమే కాకుండా తన అనుభవ జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడు ఏమై ఉన్నాడో అని అనుభవించి ఈ చక్కని భాగాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఈ 34వ కీర్తనలో నేను అనే మాట జ్ఞాపం చేస్తాడు. తన వ్యక్తిగతంగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను అన్నాడు. నేను విచారణ చేశాను, నేను యెహోవా వద్ద విచారణ చేశాను అన్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. నేను సన్నుతిస్తాను, నా నోట ఆయన కీర్తి ఉంటుంది. నేను అతిశయించుచున్నాను, అలానే నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ఈ దీనుడు మొరపెట్టగా అని ఆ మాటలలో తన వ్యక్తిగత అనుభవాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా తన శత్రువు దేశానికి అనుకోని పరిస్థితుల్లో కీర్తనకారుడైనటువంటి దావీదు వెళ్ళాడు. అక్కడ ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. దేవుడు ఏ విధంగా తన యొక్క ఆపదలన్నిట్లో నుండి, శ్రమలన్నిట్లో నుండి, భయములన్నిట్లో నుండి విడిపించాడు అనేది అనుభవపూర్వకంగా ఈ కీర్తన భాగాన్ని రాస్తూ ఉన్నాడు. దీన్ని అక్రోస్టిక్ అంటే ఈ 22 వచనాలలో హెబ్రీ భాష యొక్క 22 అక్షరాల ఒక్కొక్క వచనము ఒక్కొక్క అక్షరంతో ప్రారంభించబడుతుంది. అది గుర్తుంచుకోవడానికి సులభంగా బహుశా ఆ విధంగా ఈ కీర్తన వ్రాయబడింది. ఇందులో దావీదు ఎవరు ధన్యులు అనేది మనం చూస్తాము. దానికి ముందుగా ఇక్కడ నేను అన్నాడు, తర్వాత మనము అన్నాడు. 3వ వచనంలో మనము ఏకముగా కూడి అన్నాడు. నేను మనము అంటూ రకరకాల వ్యక్తులను ఇక్కడ జ్ఞాపం చేశాడు. వారు నీతిమంతులు అన్నాడు. 15వ వచనంలో నీతిమంతులు అనేటువంటి మాట నీతిమంతునికి నీతిమంతుని అనేవాడు. నీతిమంతులు అన్నారు. అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు అన్నాడు. భయభక్తులు గలవారు అన్నాడు.
7వ వచనంలో, 9వ వచనంలో, 11వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గల వారికి యెహోవా యందు భయభక్తులు కలుగుటను నేను నేర్పిస్తాను అని భయభక్తులు గలవారు అని జ్ఞాపం చేశాడు. ఆశ్రయించువారు అన్నాడు. 8వ వచనంలో ఆశ్రయించువారు ఉన్నాడు. శరణుజొచ్చువారు ఉన్నారు. 22వ వచనంలో యెహోవా శరణుజొచ్చిన వారిలో అంటే వేడుకొనవారు, ఆశ్రయించువారు, ఆయన పాదాల మీద పడేటువంటి వారు ఆనువు ఉన్నారు. అలానే విరిగిన హృదయం గలవారున్నారు. మనస్సు, హృదయము విరిగిపోవటం, అది కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, భవిష్యత్తు పరిస్థితులను బట్టి ఆ హృదయము విరిగిపోతుంది. దాన్ని, ఆ విరిగిన హృదయాన్ని అంటించేవాడు దేవుడు మాత్రమే. విరిగిన హృదయము గలవారున్నారు, నలిగిన మనస్సు గలవారున్నారు. అనేకమైనటువంటి ఆలోచనలు, ఏమి చేయాలో అర్థం కాకపోవటం. మనస్సు ఆలోచన పుట్ట అంటాం కదా, ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. అనుకున్నది ఒకటి అవుతుంది ఇంకొకటి, ఆశ ఒకటి కానీ వాస్తవము ఇంకొకటి. రకరకాల పరిస్థితుల ద్వారా మనస్సు నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది మనుషుల మధ్య ఉన్న, పైకి సంతోషంగా కనబడుతూ ఉన్నా, లేకపోతే గాంభీర్యంగా ఏమీ లేదన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా నలిగిన మనస్సు గలవారు ఉన్నారు ఇక్కడ. అదే సమయంలో అనేకమైనటువంటి మాట ఇక్కడ జ్ఞాపం చేశాడు. భక్తులు ఉన్నారు, భక్తులు అన్నాడు. యెహోవా భక్తులారా అని 9వ వచనంలో జ్ఞాపం చేశాడు. ఈ విధంగా రకరకాల, అంటే ఈ కీర్తనాకారుడు తన అనుభవంతో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఇటువంటి వారందరికి కూడా దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో జ్ఞాపకము చేశాడు. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి వచనం 8వ వచనం అలా కీలకమైంది. ఆయనను యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. ఇక్కడ రుచి చూడటము, రుచి చూచి తెలుసుకోవటం, ఏదో చూడకుండా, అనుభవించకుండా, టేస్ట్ అంటాం కదా, టేస్ట్ అండ్ సీ. కేవలము మన సొంత ఆలోచనలు, సొంత ఊహలు, వారేది చెప్పారు కాబట్టి, వీళ్ళేది చెప్పారు కాబట్టి, సొంత అభిప్రాయాలతో, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు కాబట్టి దానివలన మన ఆకలి తీరదు. ఇప్పుడు ఏదైనా ఆహారం ఉంటే అది ఏ విధంగా ఉంది, దాని రుచి అది ఎప్పుడు తెలుస్తుంది? అది రుచి చూసినప్పుడే తెలుస్తుంది. అంతేకాని అది అనుభవించకుండా తెలియదు. ఇక్కడ వాస్తవం ఏమన్నాడు అంటే, అట్లా మీరు రుచి చూచి తెలుసుకుంటే ఏమర్థమవుతుందంటే, యెహోవా ఉత్తముడు, మంచివాడు అని అర్థమవుతుంది. దేవుడు మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన ఉత్తముడు, ఆయన కంటే శ్రేష్టమైన వారు, ఆయన కంటే విశేషమైన వారు ఇంకా ఎవరు లేరు అన్న సంగతి అర్థమవుతుందండి. అంటే రుచోటం అంటే ఏంటిది? ఇక్కడ పైన చెప్పినటువంటి 1వ వచనం నుండి 7వ వచనం వరకు దావీదు గారు చేసినటువంటి పనులే రుచోటం అంటే. అంటే ఏం చేయటము? ఆయనను విచారణ చేయటం. 4వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయటం అంటే, ఏదైనా సమస్య ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఏదేదో ఊహించుకోకుండా, సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం, అడగటము అన్నాడు. ఆయన తట్టు చూడగా అన్నాడు 5వ వచనంలో. కొండల వైపు నా కనులేస్తే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశమును కలుగు చేసినటువంటి దేవుని నుండే నాకు సహాయం వస్తుంది అని ఇదే కీర్తనకారుడు చెప్పినట్టుగా ఇక్కడ మనకు ఆయన తట్టు చూడటము, అది రుచి చూడటం అంటే. 6వ వచనంలో మొర్ర పెట్టగా అంటాం, అంటే ప్రార్థన చేయటం, ఆయనను అడగటం, ఆయనను ఆశ్రయించటం, లేకపోతే ఆయన్ని స్తుతించటం, ఇది ఆయనను రుచి చూడటం అంటే. ఏదో పైన కాదు కానీ ఆయన మంచివాడు, ఆయన సృష్టి అది మంచిది అన్నట్టు దేవుడు చూశాడు. అలానే మనకు పేతురు రాసిన మొదటి పత్రికలో ఏముంటుంది అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నాడు. అక్కడేమో యెహోవా ఉత్తముడు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:1 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే ఇక్కడ ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దయాళుడు, ఆయన దయ చూపించేటువంటి వాడు, ఆయన కరుణించేటువంటి వాడు, కృప చూపించేటువంటి వాడు, జాలి కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. అందువలనే ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేశాడు అన్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడయ్యుండి మానవునిగా ఈ లోకానికి వచ్చి దైవ మానవుడిగా ఈ లోకములో జీవించి ఏ పాపము లేకుండా, ఏ కల్మషము లేకుండా, ఏ కపటము లేకుండా ఆయన జీవించి అనేక మందికి చక్కని బోధ, అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. కాబట్టి ఎన్నో మేలులు చేశాడు. చివరికి మానవుని యొక్క పాపం కొరకు ఆయన మరణించాడు, శిక్ష అనుభవించాడు. నీకు నాకు రావాల్సినటువంటి శిక్షను ఆయన తీసుకున్నాడు. ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దయాళుడు అని అధికారాన్ని బట్టి కాదు, ఆయనేదో హంగు ఆర్భాటం కాదు, ఆయన నీ కొరకు నా కొరకు ఆ శిలువలో చేసినటువంటి కార్యాన్ని బట్టి తన దయాళుత్వాన్ని, తన మంచితనాన్ని, తన కృపను, తన కనికరాన్ని, తన ప్రేమను, తన యొక్క నీతిని మన పట్ల చూపించాడు. ఎవరైతే ఆయన రుచి చూచి తెలుసుకుంటారో అంటే అర్థమైంది, విశ్వాసం ఉంచటము, ఆయనను నమ్మటము అనేది రుచి చూడటం. కేవలము వినటం, శ్రవణానందంలాగా వినటం మాత్రమే కాదు, సొంత అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం కాదు, కేవలము ఏదో ఒక వేరే సంబంధించిన వ్యక్తిగా చూడటం కాదు. ఆయనను నమ్మటము, ఆయన యందు విశ్వాసం ఉంచటము, దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నాకు సహాయం చేయి అని ఆయనను వేడుకోవటం, ఆయన వైపు చూడటం, ఆయనకు మొరపెట్టటము, ఇవన్నీ కూడా రుచి చూడటంలో భాగాలు. నా ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నీవు రుచి చూచావా? దాని అర్థము ఆయన యందు నమ్మావా? విశ్వాసం ఉంచావా? ఎప్పుడైనా నీ జీవితంలో దేవా నేను పాపినయ్యా, నన్ను కరుణించండి, నా పాపముల కొరకు నీవు చనిపోయావు, నీవు సిలువలో ప్రాణం పెట్టావు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఎప్పుడైనా నీ జీవితంలో ఆ విశ్వాసము, నమ్మకము అనేటువంటి రుచిని నీవు యేసుక్రీస్తు ప్రభువులో చూచావా? ఒకవేళ చూడకపోతే ఇక్కడేమన్నాడు అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, యెహోవా దయాళుడని మీరు రుచి చూడండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు, ఒంటరితనాన్ని తీసివేస్తాడు, అపరాధ భావాన్ని తీసివేస్తాడు, చక్కని సమాధానం ఇస్తాడు. ఈ లోకంలోనే కాదు, రాబోయే లోకంలో కూడా ఎల్లకాలము ఆయనతో పాటు ఉండేటువంటి భాగ్యాన్ని ఆయన ఇస్తాడు. తీర్పు తప్పిపోతుంది, నరకము తప్పిపోతుంది, అగ్నిగుండము తప్పిపోతుంది. కాబట్టి మొట్టమొదటి ఏమన్నాడు అంటే, రుచి చూచి తెలుసుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవది ఏమనంటే, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్నాడు. ఆయనను ఆశ్రయించుట, ఆయన మీద ఆధారపడుట, ఆయనను ఒక దాగు చోటుగా, ఆయన రెఫ్యూజ్ అని చెప్పంటాం, ఆశ్రయ దుర్గంగా, కష్టాల్లో, కన్నీటిల్లో, ఇరుకుల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. రుచి చూచినటువంటి వాడు, నమ్మినవాడు, నమ్మిన తరువాత ప్రతిదానికి ఆయనను ఆశ్రయిస్తే వారు ధన్యుడు అన్నాడు. వారిని ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. చూడండి,
10వ వచనములో, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. ప్రియులారా, నీవు ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నావా? ఆయనను ఆశ్రయిస్తే ఏ మేలు కుదుండదు అన్నాడు. అదే సమయంలో భక్తులారా అన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అన్నాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి దేవుని యొక్క సన్నిధి అన్నాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు సమీపంగా ఉంటాడు. హిజ్ ప్రజెన్స్ అని చెప్పంటాం. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావు. ఆయనను ఆశ్రయిస్తే ఎందుకు ధన్యుడవు అంటే ఆయన సన్నిధిలో నీవు ఉంటావు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషాలుంటాయి. అదే సమయంలో ఆయన సన్నిధిలో భద్రత ఉంది. ఆయన కాపాడుతాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన విడుదల కలుగు చేస్తాడు. శ్రమలన్నిటిలో నుండి రక్షించను అన్నాడు. నలిగిన మనసు గల వారిని రక్షించను అన్నాడు. ఆపదలన్నిటిలో నుండి రక్షించాను అన్నాడు. భయములన్నిటిలో నుండి నన్ను తప్పించను అన్నాడు. భయాలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి, రకరకాల పరిస్థితుల్లో నుండి ఆయన దూత కావలి ఉండును అంటే ఒక దేవుని యొక్క భద్రత, ఒక సైన్యములాగా దేవుని భద్రత ఉంటుంది. ప్రొటెక్షన్ అంటాం. హిజ్ ప్రజెన్స్, హిజ్ ప్రొటెక్షన్ అంటాము. ఏ మేలు కొదువై ఉండదు అన్నప్పుడు హిజ్ ప్రొవిజన్. ఏ సమయానికి ఏది అవసరమో అది దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి మాట ఉంది అండి. కాబట్టి ఈ సమయంలో రుచి చూసి తెలుసుకోండి. ప్రభు దయాళుడు, ప్రభు సాత్వికుడు, ఆయన దీనత్వం కలిగిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ యొక్క పాపములు క్షమిస్తాడు, నీవు ఆయన బిడ్డవవుతావు. నమ్ముకున్నవారు ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను ఆశ్రయిస్తే ఆయన సమీపంగా ఉంటాడు, సంరక్షిస్తాడు, సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. తద్వారా ఏమవుతుంది అంటే ఆయనను చక్కని నిర్ణయం, ఈ అనుభవాల గుండా ఎవరైతే ఆయన రుచి చూస్తూ ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ఆశ్రయం చేసుకుంటూ వెళుతూ ఉంటారో వారేం చేస్తారు అంటే వారు ఆయన స్తుతిస్తారు, సన్నతిస్తారు. ఆయన కీర్తి వారి నోట ఉంటుంది. ఆయన్ని బట్టి వారు అతిశయిస్తారు, సంతోషిస్తారు. అంత మాత్రమే కాదు, వారితో పాటు అనేక మందిని తమ సంతోషంలో తమ దేవుణ్ణి వారికి పరిచయం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒకటి కీర్తనాకారుడు ఆనందించడం, సంతోషించడం, సన్నతించడం మాత్రమే కాదు, నాతో కూడా రండి, మనమందరం కూడా ఏకముగా కూడి మన దేవుణ్ణి మహిమపరుద్దాము, స్తుతిద్దాము. కాబట్టి వీళ్ళు ధన్యులు మాత్రమే కాదు, వీళ్ళ ధన్యతలో వేరే వారు కూడా పాలు పంపులు పొందడానికి, వారు కూడా ధన్యులు కావడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి రెండు మాటలు, ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన విశ్వాసం ఉంచండి. నమ్మిన వారు ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిని, ఆయన సంరక్షణను, ఆయన యొక్క సమకూర్పును అనుభవించడానికి, తద్వారా ఆయన్ని సన్నతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక.